ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు పక్క చూపులు చూస్తున్నారా? సొంత పార్టీలోనే ఆ నేతలు ఇబ్బందులు పడుతున్నారా? కాంగ్రెస్ పై బీఆర్ఎస్ బీజేపీ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నాయి. మరి కేసీఆర్తో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారని, వారంతా బీఆర్ఎస్లోకి వస్తామంటున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, ఇది హైబ్రిడ్ కాంగ్రెస్ అని ఆయన అంటున్నారు. ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. వాళ్ళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నారన్నారు. అసలు వారిది బీఆర్ఎస్ పార్టీనా లేక టీఆర్ఎస్ పార్టీనా అని విమర్శించారు. రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పడం అనేది హాస్యాస్పదం. మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నమాట మీకు తెలుసు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో టచ్లో ఉన్నారంటే అసలు మీ పార్టీ అంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీనా టీఆర్ఎస్ పార్టీనా? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కాంగ్రెస్ని ఇదే రకమైన టార్గెట్ చేశారు. రేవంత్ కాంగ్రెస్ నుంచి ఎప్పుడు జారుకుంటారో తెలియదన్నారు. సువేందు అధికారిలా రేవంత్ మారతారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్ నేతలకు సీఎంగా అవకాశం ఇవ్వాలంటూ సూచించారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెసేజ్ చూద్దాం. మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్త బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి, జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఇలా మాట మీద ఉంది, జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉంది, గతంలో చేసుకున్నా సరే. ఇప్పటి వరకు తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు కలిసిపోయారని ఆరోపణలు గుప్పించుకోగా ఇప్పుడు మరో రకంగా ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. అశోక్, ఒరిజినల్ కాంగ్రెస్ ఏంటి, హైబ్రిడ్ కాంగ్రెస్ ఏంటి? మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా లైటర్ వేలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలాంటి కౌంటర్స్ వస్తున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్గా దీన్ని తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. కానీ జగదీష్ రెడ్డి పర్టికులర్గా మాట్లాడినటువంటి మాటలపైన మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మెయిన్గా అసలు జగదీష్ రెడ్డి ఎటువైపు ఉన్నాడు అంటే, మీ పార్టీలోనే రెండు చిలికలు ఉన్నాయి, అటు హరీష్ రావు వైపు ఉన్నారా లేకపోతే కేటీఆర్ వైపు ఉన్నారా అని కూడా క్వశ్చన్ చేస్తూనే, అలాగే అసలు మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీనా లేకపోతే అటు బీఆర్ఎస్ పార్టీనా టీఆర్ఎస్ పార్టీనా అని కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీ పార్టీలో ఉన్నటువంటి అనిశ్చితిని బయటపెట్టకుండా, అనిశ్చితి గురించి మాట్లాడకుండా అటు కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడడం ఏమాత్రం సరికాదని చెప్పి, అలాగే కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, పైన ఉన్నటువంటి నేత కావచ్చు, అందరూ కూడా కమిట్మెంట్తో పనిచేస్తారు కాబట్టి ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ కూడా అటు మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మెయిన్గా రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా సీఎం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం, మళ్ళీ నేను సీఎంగా ఉంటాను, అలాగే అటు భవిష్యత్తు రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల వైపు కూడా నేను దృష్టి పెడతానని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒక బూస్టప్ వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఈ దాన్ని తగ్గించే విధంగా కూడా కావాలని చెప్పి ఒక అనిశ్చితిని, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ని బయటపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్నటువంటి కాన్ఫిడెన్స్ని తగ్గించడానికి మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అటు ఆరోపణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే మరొక వైపు బీజేపీ కూడా అరవింద్ మాట్లాడినటువంటి మాటలు కూడా కోట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అటు మోడీ సభలో మోడీ మాట్లాడుతూ కూడా కలిసి నడవాలి అని చెప్పిన నేపథ్యంలో అది రాష్ట్రానికి సంబంధించింది కానీ కేవలం పర్టికులర్గా మనుషులకు సంబంధించింది కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన నేపథ్యంలో దాన్ని కోట్ చేస్తూ కూడా మీ అందరూ ఒకటే, మీ సైడు ఒకవేళ రేవంత్ రెడ్డి సైడ్ అంటే అటువైపు వెళ్తే కనుక పాత కాంగ్రెస్ నేతలు మొత్తం కూడా ఇటు వస్తారు అని కమెంట్స్ చేసిన నేపథ్యంలో దాన్ని తీవ్రంగా అయితే కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తుంది. ఒకసారి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో మా ప్రజాపాలన చూసి తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తుంది. ఫస్ట్ మీ పార్టీలో జరుగుతున్నటువంటి అనిశ్చితి గురించి మాట్లాడని కానీ పక్క పార్టీ గురించి మాట్లాడద్దంటూ కూడా ఒక ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కూడా, కౌంటర్స్ ఇస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఒక క్యాడర్కి అయితే సూచనలు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇస్తున్న నేపథ్యం చూస్తున్నారు. ఎందుకంటే ఒక బూస్టప్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ 2-3 రోజులు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక బూస్టప్ వచ్చిన నేపథ్యంలో దాన్ని తగ్గించే విధంగా ఇలాంటి మాటలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా క్యాడర్ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్.
మూవింగ్ టు సెకండ్ న్యూస్. ఆకివీడిలో రామాలయ నిర్మాణం ఆగుతుందా కొనసాగుతుందా అనే సందిగ్ధత ఏర్పడింది. ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరిన ఈ పంచాయతీ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆకివీడిలో రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆలయ నిర్మాణంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఇక ఈ కేసుకు సంబంధించి సుప్రీంలో వాదనలు వినిపించిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తాము రామాలయానికో ఏ మతానికో వ్యతిరేకం కాదంటున్నారు. ప్రభుత్వ భూమిలో బడులు, ఆసుపత్రులు కడితే ఓకే, కానీ మతపరమైన కట్టడాలు నిర్మించడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చిందని గుర్తు చేశారు ఆయన. ఆకివీడు రామాలయ నిర్మాణంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందన్నారు. రాత్రికి రాత్రే గొంతేనమ్మ గుడిని కూల్చేశారని ఆరోపించిన శ్రవణ్ కుమార్ రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెంపపెట్టన్నారు ఆయన. ఇప్పటికే ఈ అంశంలో పొలిటికల్ గా అగ్గి రాజుకుంది. ఆకివీడిలో రామాలయ నిర్మాణంపై పట్టుదలతో ఉన్న డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఇటీవల భూమి పూజ కూడా నిర్వహించారు అక్కడ. దీనికి అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ కావాలనే తప్పుడు కేసులు వేస్తున్నారని ఆరోపించారు. అయితే రామాలయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది హైకోర్టు. రెవెన్యూ రికార్డుల ప్రకారం గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అన్ని ఆధారాలు, రికార్డులు పరిశీలించిన తరువాతే అధికారులు రామాలయం నిర్మాణానికి అనుమతులిచ్చారని స్పష్టం చేసింది. అన్ని ఆధారాలు పరిశీలించాక రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది హైకోర్టు. ఇక ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషనర్. విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆలయ నిర్మాణంపై స్టేటస్ కో విధించింది. మరి నోటీసులు అందుకున్న ఏపీ ప్రభుత్వం ఏమని కౌంటర్ దాఖలు చేస్తుంది? తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పబోతుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, అసలు ఆకివీడి రామాలయం విషయంలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని ఏకీభవిస్తూ యథాస్థితిగా అలానే కొనసాగిస్తారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా? మళ్ళీ ఏమైనా కౌంటర్ దాఖలు చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆకివీడు రామాలయ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టాటస్ కో విధించడం జరిగింది. సో ప్రస్తుతం ఏదైతే పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో, ప్రభుత్వ భూమిలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. అక్కడ ఇంతకు ముందు గొంతేనమ్మ ఆలయం ఉండేది, కానీ ఆ ఆలయాన్ని తొలగించి రామాలయ నిర్మాణాన్ని అక్కడ ఉన్న మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా అక్కడ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అసలు ప్రభుత్వ భూమిలో ఎటువంటి మతపరమైన కట్టడాలకు అనుమతి లేదు. గతంలో ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సో ఆ తీర్పును ఉల్లంఘిస్తూ అక్కడ నిర్మాణం జరుగుతుందని చెప్పి పిటిషనర్ జడ శ్రవణ్ కుమార్, ఆయన అడ్వకేట్, ఆయన ఈ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అయితే ఆయన ఏ మతానికో, ముఖ్యంగా రామాలయానికో వ్యతిరేకం కాదు. అది ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వ భూమిలో మతపరమైన కట్టడాలకు ముఖ్యంగా అనుమతి లేదు. అది గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. సో ఆ తీర్పుకు అనుగుణంగానే పిటిషన్ వేశాము అంటున్నారు. సో పిటిషనర్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఈరోజు కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. మెజారిటీ ప్రజాభిప్రాయం ముఖ్యంగా అక్కడ గొంతేనమ్మ ఆలయం ఉండాలి అన్నది అభిప్రాయం, కానీ అక్కడ ఆలయాన్ని తొలగించారు. రామాలయం ఉందన్న పేరుతో ముఖ్యంగా దళిత క్రైస్తవులను ముఖ్యంగా ఒక మతానికి వ్యతిరేకంగా చిత్రీకరించే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అక్కడ ఈ వ్యవహారం జరుగుతుందంటూ ఆ విషయాలన్నీ కూడా ఈరోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ అంశంపైన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది, ఇటు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ భూమి పూజ చేయడం మే 3వ తేదీన. సో ఆయన కూడా ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా రామాలయ నిర్మాణ కమిటీకి సంబంధించిన సభ్యుడిని కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చడం జరిగింది. సో అతనికి కూడా నోటీసులు వెళ్తాయి. సో వాళ్ళు అక్కడ రామాలయం మొదటి నుంచి ఉంది అన్న ఆధారాలని కోర్టుకు సమర్పించి, సో ఎందుకు రామాలయం ఏర్పాటు చేయబోతున్నారు అన్న దానికి సంబంధించిన వాదనలు కూడా సుప్రీంకోర్టు ముందు వినిపించబోతున్నారు. అది ప్రభుత్వ భూమి కాబట్టి, సో ప్రభుత్వ భూమిలో ఎటువంటి మతపరమైన కట్టడాలకు అనుమతి లేదు అన్నది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కాబట్టి, సో రాష్ట్ర ప్రభుత్వం అది ప్రభుత్వ భూమా లేక ఏదైనా ఆలయానికి అవి దానం చేశారా, ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించబోతోంది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేయడం జరిగింది. సో సమ్మర్ వెకేషన్ తర్వాత
ఆగస్టులో మళ్ళీ ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో అప్పటి వరకు అక్కడ ఎటువంటి నిర్మాణ పనులు కూడా జరగకుండా స్టాటస్ కో విధిస్తూ హైకోర్టు ముఖ్యంగా గతంలో అయితే ఇదే అంశాలపైన హైకోర్టులో పిటిషన్ వేయగా పిటిషనర్ ఆ పిటిషన్ అక్కడ కొట్టేయడం జరిగింది. సో దాన్ని సవాల్ చేస్తూనే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సో సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వుల్ని ముఖ్యంగా స్టే విధిస్తూ అక్కడ ఆలయ నిర్మాణం పైన స్టాటస్ కో విధించడం జరిగింది. సో రఘురామకృష్ణరాజు కానీ మిగతా అక్కడ ఆలయ నిర్మాణ కమిటీలో ఉన్న వాళ్ళ ప్రతివాదులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ ఏ మేరకు అనుమతులు ఇచ్చారు, అది ప్రభుత్వ భూమా లేక ఆలయానికి గతంలోనే ఇచ్చారా, సో అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్లు రామాలయం పేరు మీద ఉంది. సో కొన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఆ ఆధారాలను కూడా కోర్టు ముందు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ పిటిషనర్ జడ శ్రవణ్ కుమార్ మాత్రం అక్కడ ఎటువంటి మతపరమైన కట్టడాలకు ప్రభుత్వ భూమిలో అనుమతించవద్దు, కావాలంటే బడో ముఖ్యంగా అనాథాశ్రమమో లేక ఆసుపత్రో ఇటువంటివి నిర్మిస్తే తనకు అభ్యంతరం లేదు, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలి. కానీ రఘురామకృష్ణరాజు ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ కావాలనే రామాలయ నిర్మాణానికి పూనుకున్నారు, అది ప్రభుత్వ భూమి కాబట్టి అక్కడ ఇటువంటి మతపరమైన కట్టడాలను మేము వ్యతిరేకిస్తున్నాం అంటూ పిటిషనర్ వాదనలు వినిపించడం జరిగింది. సో చూడాలి మరి ఈ ఆలయ నిర్మాణం ముందుకెళ్తుందా, ఏం జరగబోతుంది అనేది తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు ప్రతిస్పందనగా ఏ అంశాలను కోర్టు ముందుకు తీసుకొస్తుంది, కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది మనం వేచి చూడాలి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి. దేశంలో ఎన్నో క్రికెట్ అసోసియేషన్స్ ఉన్నాయి, కానీ ఏ అసోసియేషన్ పై కూడా రానన్ని విమర్శలు, ఆరోపణలు, అవకతవకలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వెలుగు చూస్తున్నాయి. ఎన్ని విచారణలు జరిగినా, ఎన్ని కమిటీలు మారినా వివాదాలు మాత్రం హెచ్సిఏ వీడడం లేదు. అసోసియేషన్ల మధ్య తగాదాలు కొలిక్కి రావడం లేదు. లేటెస్ట్ గా హెచ్సిఏ పై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో దొంగతనాలు, దొంగీలు చేస్తున్నారని క్విడ్ ప్రో క్వో ద్వారా మన్నే జీవన్ రెడ్డి సెక్రటరీ అయ్యారని ఆరోపించారు. హెచ్సిఏలో 600 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని, దీనిపై సీఎంకు లేఖలు రాసినా స్పందన లేదని విమర్శించారు. అంతకుముందు అరెస్ట్ అయిన జగన్మోహన్ రావు ఏ విధంగా అయితే అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోటి అంటగాగి వాళ్ళ హ్యాండిల్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ క్రికెట్కు కానీ ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వంలో ఉన్న పెద్దల బంధువు కాబట్టి హెచ్సిఏ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు. అప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్లో కూడా ఒక ఓటుతో గెలుస్తాడు. ఆ ఒక ఓటు కూడా మార్జిన్ రావడానికి ఆ ఎలక్షన్లో పోటీపడ్డ ఆగంరావు అన్నట్టు ఆయన కొన్ని ఓట్లు డివైడ్ చేస్తాడు. అదే ఆగంరావు మళ్ళీ గవర్నింగ్ కౌన్సిల్లో మెంబర్ అవుతాడు. అదేవిధంగా జీవన్ రెడ్డి ఎలక్షన్ అనేది రిస్కీ ఉంటుంది, అందరూ కలిపి ప్రభుత్వం పైనుంచి ఇది శేషనారాయణ గారు చెప్పిండ్రు, సీఎం గారి నుంచి సీఎంఓ నుంచి ఫోన్లు వచ్చినాయి, రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి యునానిమస్గా జీవన్ రెడ్డిని సెక్రటరీగా ఎన్నుకున్నాము. కానీ ఆయనకు అనుభవం లేదు, ఆ అనుభవం లేని వ్యక్తిని మేము గైడ్ చేయడానికి మమ్మల్ని కూడా గవర్నింగ్ కౌన్సిల్లో తీసుకుంటే మేము గైడ్ చేస్తామని చెప్పిండు ఆయన ఆన్ రికార్డ్. అప్పుడు మేము కంప్లైంట్ చేసినాము, ఆబ్జెక్షన్ చెప్పినాం, సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉందనేది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు 20 ఏళ్లు దూరంగా ఉన్న ఆంధ్రాకి చెందిన అంబటి రాయుడికి హెచ్సిఏలో అడ్మినిస్ట్రేషన్ కమిటీ పోస్ట్ ఇచ్చారని విమర్శించారు గురువారెడ్డి. అంబటి రాయుడు తన స్నేహితుల్ని అడ్మినిస్ట్రేషన్ కమిటీలో పెట్టుకుంటున్నారని ఆరోపించారు. అంబటి రాయుడును డైరెక్టర్గా పెట్టుకున్నారు. ఆంధ్ర క్రికెట్కు ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ అనేది దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 20 ఏళ్ళు దూరం ఉన్నాడు ఆయన. హైదరాబాద్ అంటే పడదు. ఈ హైదరాబాద్ మీద కోపంతోనే వచ్చిండేమో రమ్మంటే వీళ్ళని తొక్కుదామని. వచ్చినాక ఆయన చేసే తప్పేం చెప్తాను. నిన్న మొన్న సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసిండ్రు. సెలక్షన్ కమిటీ సీనియర్ సెలక్షన్ కమిటీ చేసిండ్రు. ప్లేయర్లకు న్యాయం చేయాలి కదా. సీనియర్ సెలక్షన్ కమిటీ కొన్ని రూల్స్ ఉన్నాయి, బీసీసీఐకి సంబంధించిన సెలక్షన్ కమిటీ నార్మ్స్ ఉన్నాయి. రూల్ 26 ఏం చెప్తుందా అంటే మినిమం 25 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడి ఉండాలి, 5 సంవత్సరాల క్రితం రిటైర్ అయి ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, గవర్నమెంట్లో ఎంప్లాయీ అయితే ఉండకూడదు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి రూల్స్. కానీ ఈ రూల్స్కు విరుద్ధంగా ఏమాత్రం క్వాలిఫికేషన్ లేకుండా ఒక సెలక్షన్ కమిటీ పెడతారు. రంజీ ట్రోఫీ ఆడుంటారు వాళ్ళు, కానీ ఎవరిని పెడతారా అంటే అంబటి రాయుడు ఫ్రెండ్స్, అంబటి రాయుడుతో క్రికెట్ ఆడిన వాళ్ళు, లేకుంటే అంబటి రాయుడు జూనియర్సు, లేకుంటే ఈ ప్రభుత్వంలో పెద్దలను ఈ రెడ్డి ఆ రెడ్డి వీళ్ళకి సంబంధించిన బంధువులు, లేకుంటే ఈ రావు ఆ రావుకు సంబంధించిన బంధువులు, వాళ్ళు తప్పితే 30 మ్యాచ్లు 50 మ్యాచ్లు 60 మ్యాచ్లు రంజీ ట్రోఫీ ఆడిన వాళ్ళు చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళను సెలక్షన్ కమిటీలో ఎందుకు పెడతలేరా? బీసీసీఏ అప్రూవల్ లేకుండా T20 లీగ్ పేరుతో జిల్లాల్లో హెచ్సిఏ అక్రమ దందా చేస్తుందని విమర్శించారు గురువారెడ్డి. అలాగే జనరల్ బాడీ సమావేశం పెట్టకుండా నిర్వహించిన జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదన్నారు. ఈ అన్ని వ్యవహారాలపైన బీసీసీఐకి, సిఐడికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, జీవన్ రెడ్డి విమర్శలకి గల కారణాలేంటి? అసలు హెచ్సిఏలో ఏం జరుగుతోంది? తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఇటు హెచ్సిఏని టార్గెట్ చేస్తూ ప్రధానంగా 3 ఆరోపణలు గుప్పించారు. ఒకటి, ఇటీవల హెచ్సిఏ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన మన్నే జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదు. ఆయన ఆక్స్ఫర్డ్ బ్లూ క్లబ్ అనేది ఒకటి కొన్నాడు. ఆ క్లబ్ ద్వారా హెచ్సిఏలోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఆ క్లబ్కు సంబంధించి ఇప్పటికే డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది. సో అది ఒక డూప్లికేట్ క్లబ్. ఆ క్లబ్ని ఇన్వెస్ట్ చేస్తూ, అంటే ఆ క్లబ్ ద్వారా ఇటు హెచ్సిఏలోకి వచ్చి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. కానీ జనరల్ సెక్రటరీ ఎన్నికకి సంబంధించి ఇటు హెచ్సిఏకి సంబంధించి జనరల్ బాడీ సమావేశం నిర్వహించలేదు. సమావేశం నిర్వహించకుండానే ఎన్నిక ఏకగ్రీవంగా చేశారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. దీంతోపాటు ప్రభుత్వ పెద్దల సహాయంతోనే ఆయన కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో ఆక్స్ఫర్డ్ బ్లూ అనే క్రికెట్ క్లబ్ కొన్నాడు. కానీ అది డూప్లికేట్ క్లబ్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. సో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా, అంటే కొన్ని ఏళ్ళుగా హెచ్సిఏలో దాదాపు 600 కోట్లు ఫ్రాడ్ జరిగింది. ఆ ఫ్రాడ్కు సంబంధించి నేను ఇప్పటికే సిఐడికి కంప్లైంట్ చేశాను, బీసీసీఐకి కూడా కంప్లైంట్ చేశానంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత రెండో అంశం, అంబట్ రాయుడిని తెర మీదకి తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇటు ఏపీకి సంబంధించిన అంబట్ రాయుడిని మళ్ళీ 20 ఏళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి దూరంగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని మళ్ళీ ఇటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లోకి తీసుకొచ్చి ఆయనకి కీలకమైన కీ పోస్టులు ఇవ్వటం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా ఆయన పూర్తిగా కొన్ని క్వశ్చన్లు రేజ్ చేశాడు. తన అంబట్ రాయుడు తన స్నేహితుల్ని, తన సన్నిహితుల్ని అందరినీ కూడా ఇప్పుడు ఆ కమిటీలోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది దారుణం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. దాంతోపాటుగా సెలక్షన్ కమిటీకి సంబంధించి సెలక్షన్ కమిటీలో కూడా అంబట్ రాయుడు అదనంగా ఇన్వాల్వ్ అయ్యాడు. దానికి సంబంధించి తనతో ఎవరైతే క్రికెట్ ఆడారో తన జూనియర్ని వాళ్ళందరినీ కూడా ఆ సెలక్షన్ కమిటీలో వేశాడు. ఎవరైతే సీనియర్ వెంకటపతి రాజుతో పాటు జోయల్ డోవిస్తో పాటు ఇట్లాంటి అనేక మంది ఇటు హెచ్సిఏకి చాలా కాలం సేవలు అందించిన వాళ్ళు ఎవరిని కూడా గుర్తించలేదు. వాళ్ళు ఎవరిని ఆ సీనియర్ సెలక్షన్ కమిటీలో వేయలేదు. తనకు కావాల్సిన వాళ్ళని మాత్రమే వేసుకున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. దాంతోపాటుగా ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుతో T20 లీగ్ ప్రారంభించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇటీవల ఒక ఏర్పాటు చేసింది. అప్పుడు సినీ నటులతో పాటు కొంతమందితోటి ప్రమోషన్స్ కూడా చేసింది. కానీ ఇక్కడ గురువారెడ్డి ఆ ప్రమోషన్స్కి వచ్చిన సెలబ్రిటీస్ కూడా ఒక వారం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చట్టవిరుద్ధమైన లీకు, దీనికి బీసీసీఐ అప్రూవల్ లేదు, హెచ్సిఏ జనరల్ బాడీ సమావేశం లేదు, డిక్లేర్ కాలేదు. కాబట్టి ఆ సెలబ్రిటీలు ఎవరు కూడా ఈసారి ఇటువంటి లీగ్కి సంబంధించిన ప్రమోషన్స్లో ఎవరు పాల్గొనొద్దు, పాల్గొంటే వాళ్ళకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తానంటూ చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికి హెచ్సిఏ వివాదం మళ్ళీ చిలికి గానివారగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వాసు. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త, నీట్ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షా పత్రాలు తయారు చేసిన ప్రొఫెసర్లే పేపర్ లీక్ కి కారణమని సిబిఐ ప్రాథమికంగా దర్యాప్తులో తేల్చింది. నీట్ పేపర్ లీక్ కేసులో మరొక ప్రొఫెసర్ ని అరెస్ట్ చేసింది సిబిఐ. కెమిస్ట్రీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రొఫెసర్ శివరాజ్ ని అరెస్ట్ చేశారు. 11 గంటల సుదీర్ఘ విచారణ తరువాత పుణె ఆఫీసులో అరెస్ట్ చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించారు. మరాఠ్వాడా జిల్లాలో పేపర్ లీక్ చేసినట్లుగా శివరాజ్ పై ఆరోపణలున్నాయి. శివరాజ్ ని కోర్టులో హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. లాతూర్లో ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు శివరాజ్ మోటేగాంకర్. పేపర్ సెట్టింగ్ ప్యానెల్లో ఉన్నాడు శివరాజ్. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుడు కులకర్ణితో శివరాజ్ కి పరిచయం ఉంది. శివరాజ్ బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు లావాదేవీలను గుర్తించారు సిబిఐ అధికారులు. నిందితుడి దగ్గర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పెన్ డ్రైవ్లు, మొబైల్ ఫోన్లలో డిజిటల్ సాక్ష్యాలను సేకరించారు అధికారులు. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడు శివరాజ్ కి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పుడు పరీక్ష పూర్తయిన తర్వాత నేను చెప్పిన ప్రశ్నలే వచ్చాయా లేదా అని విద్యార్థుల్ని అడగడం, అవే ప్రశ్నలు వచ్చాయని विद्यार्थी చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. 2026 आत्ताच पेपर झाला. माझ्यासोबत प्रणिती आहे. तिने आत्ताच पेपर देऊन आला. प्रणिती, आरसीसी मॉक मधून आरसी टेस्टिंग क्वेश्चन आले? त्याच्या बाहेर क्वेश्चन आलाच ना. तुम्ही खुश आहात आरसीसी ला? हो, खरंच खुश आहात? बायोलॉजी काय म्हणते? सगळं एनसीईआरटी बेसिस मॉक टेस्ट मध्ये जे विचारलं ते चालू. సో విన్నారుగా, అది నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి, బయాలజీ ప్రొఫెసర్ మనీషా వాగ్మరేని సిబిఐ అరెస్ట్ చేసింది. నీట్ పేపర్ లీక్ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు ఉధృతం చేశాయి. ఢిల్లీలో శాస్త్రి భవన్ ని ముట్టడించారు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. ఎన్టీఏని బ్యాన్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఎన్టీఏ శవయాత్ర నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్రంలో వరుసగా పేపర్ లీక్లు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదంటూ ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయటం లేదని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, మరొక ప్రొఫెసర్ ని అరెస్ట్ చేశారు. అసలు పేపర్ సెట్టింగ్ ప్యానెల్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారా అధికారులు? ఒక్కొక్క ప్రొఫెసర్ పేరు బయటకు వస్తోంది. ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందని భావిస్తున్నారు? విచారణ చేసే కొద్దీ సిబిఐ దర్యాప్తులో ఒక్కొక్కరి పేరు బయటకు రావడం, వాళ్ళను విచారణ జరిపి పాత్ర ఉంది అని నిర్ధారించుకుంటే అరెస్టు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా 10 మందిని సిబిఐ ఈ పర్టిక్యులర్ నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ చేసింది. మొదట శుభం ఖైర్నార్ అనే వ్యక్తిని, అతను ఒక కన్సల్టెన్సీ నిర్వహిస్తాడు. ఆ శుభం ఖైర్నార్ని అరెస్ట్ చేయడంతో అతన్ని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా ధనుంజయ్ అంటే అతనికి ఈ పేపర్ లీక్ అయిన పేపర్ ఎలా వచ్చింది అన్నప్పుడు ధనుంజయ్ ఇచ్చాడని చెప్పడం, ధనుంజయ్కి ఎలా వచ్చిందని తెలుసుకుంటే మనీషా వాగ్మరే ఇచ్చిందని తెలియడం. ఇంతకీ మనీషా వాగ్మరే ఎవరు అని అంటే ఆమె ఒక బ్యూటీషియన్, కానీ ఆమె చేతికి ఈ పేపర్ ఎలా వచ్చింది అని విచారణ జరిపినప్పుడు, ఆమెను అరెస్ట్ చేసి విచారణ జరిపినప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న అంటే ఈ నీట్ ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడానికి నిపుణులైన వాళ్ళందరినీ కూడా ప్యానెల్గా తయారు చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఆయా సబ్జెక్టులలో ఎక్స్పర్ట్స్ అనుకున్న వాళ్ళని ప్యానెల్లో తయారు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ని రిట్రీవ్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకుంటారు. ఈ క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ రిపీట్ డూప్లికేట్ కాకుండా ఉండడం కోసం వాళ్ళకి ఆ తయారైన క్వశ్చన్స్కి సంబంధించిన యాక్సెస్ ఇస్తారు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న కులకర్ణి ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఆయన అలాగే మనీషా గురునాథ్ అనే బయాలజీ ప్రొఫెసర్, ఇప్పుడు ఈ శివరాజ్, ఈరోజు అరెస్ట్ అయిన శివరాజ్, ఇలాంటి వీళ్ళంతా కలిసి ఒక నెక్సెస్గా ఏర్పడ్డారు. అందులో తయారైన ప్రశ్నపత్రంలో తయారైన ప్రశ్నలు ఏంటి అన్నది వాళ్ళు యాక్సెస్ చేయగలిగారు. వాటిని విద్యార్థులకు అమ్ముకోవడంలో, అంటే రిచ్ కిడ్స్ని, విద్యార్థుల్లో ధనవంతుల్ని ఆకట్టుకోవడంలో మనీషా వాగ్మరే కీలక పాత్ర పోషించింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏకంగా 10 లక్షల రూపాయలు బేరం కుదుర్చుకున్నారని, కొంత అడ్వాన్స్ రూపంలో సేకరించారు, మరికొంత పరీక్ష అయిన తర్వాత ఇచ్చేలాగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అదంతా కూడా ఇప్పుడు ఈ సిబిఐ విచారణలో బయటకు వచ్చింది. ఎందుకంటే వీళ్ళ బ్యాంకు లావాదేవీలన్నింటినీ విశ్లేషించినప్పుడు ఒక్కొక్కరి ఖాతాలో అన్యూజువల్గా ఈ డబ్బులు వచ్చి పడ్డ ఉదంతాలు, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కనిపించాయి. దాంతో ఇలా అందరి పాత్ర బయటకు వస్తుంది. మొత్తంగా ఇవాల్టి అరెస్టుతో 10 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తుంది. విచారణలో వీళ్ళు వెల్లడించే సమాచారం ఆధారంగా, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు కూడా సిబిఐ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహాత్మా. ఫైట్ 5లో లాస్ట్ స్టోరీ చూద్దాం. కాకినాడ జిల్లాలో వెలి ఘటనపై టీవీ9 ఇంపాక్ట్ కనిపిస్తోంది. తోటపేటలో విచారణ చేపట్టారు అధికారులు. టీవీ9 వరుస కథనాలతో తోటపేట గ్రామస్తులు తెరపైకొచ్చారు. తాము ఎవరిని వెలివేలే చెబుతున్నారు గ్రామ పెద్దలు. ఇదంతా కూడా రమణ అనే వ్యక్తి చేస్తున్న రాద్ధాంతం అంటూ ఆరోపిస్తున్నారు. శాంతి కమిటీ సమావేశానికి రావాలంటున్నారు అధికారులు. వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు గ్రామ పెద్దలు. బాట విషయంలో తమ మాట వినలేదని కాకినాడ జిల్లా తోటపేటలో ఏకంగా 43 కుటుంబాలను వెలివేసినటువంటి ఘటన సంచలనం రేపింది. దీనికి సంబంధించి టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. ఇక దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. గ్రామ పెద్దలు సైతం ఉలిక్కిపడ్డారు. వారంతా కూడా ప్రస్తుతం తెరపైకొచ్చారు. వెల్ఫేర్ ఆఫీసర్ వాణి తోటపల్లికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. ఉన్నతాధికారులకు నివేదిక సైతం ఇస్తామని తెలిపారు. కానీ తమకు సత్వర న్యాయం, శాశ్వత పరిష్కారం కావాలంటున్నారు బాధితులు. అది వెలి బాధితుల ఆవేదన. ఇక తోటపల్లి గ్రామ పెద్దలు తమ వర్షాన్ని వినిపించారు. తాము ఎవరిని వెలివేలేదని చెప్తున్నారు. ఇదంతా రమణ అనే వ్యక్తి చేస్తున్న రాద్ధాంతం అంటూ గ్రామ పెద్దలు ఆరోపించారు. ఏ గొడవ జరిగినా సరే రామాలయ దగ్గర మీటింగ్ వేసుకుని అది వాళ్ళిద్దరిని సమావేశపరిచి ఇది నీ తప్పురా, ఇది నీ తప్పురా అని చెప్పి ఒకే చేస్తారండి మా పెద్దలు ఎవరైనా సరే. అలాంటిదే ఆ డీటీ గారు, ఎస్ఐ గారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళని 2 అబ్బాయి కూర్చొని తేల్చేసుకుందాం మనం, గొడవలు లేకుండా చెప్పారండి గ్రామ పెద్దలు. మేము గుడి దగ్గర రావాల్సిన పని ఏంటన్నా మళ్ళీ 11 మందిని కాకినాడ సిఐ ఆఫీస్కి పెట్టేసారండి కేసు. ఈయన కేసులు పెట్టేనేవండి, మేమేమో తిరగటామండి. చదువుకున్నాను కదా నా అహంకారంతో ఇలాగ కుటుంబాలని ఆయన ఏడిపిస్తూ మళ్ళీ మమ్మల్ని కుటుంబం ఏడిపించడాన్ని పెడుతున్నాడండి. ఇందుకని
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 43 కుటుంబాలను వెలివేశారు కొంతమంది. మరి టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటారో మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ రిపోర్ట్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది అండ్ వాళ్ళపై ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశాలున్నాయి? అంటే ఈ నెల 20వ తారీఖున ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి శాంతి కమిటీ అని చెప్పేసి శాంతి కమిటీకి హాజరవ్వాలంటూ కూడా, ఎందుకంటే నిన్న ఒక గ్రామ పెద్దలంతా కూడా సమావేశమయ్యి ఈ ఘటన గురించి చర్చించుకున్నారు. కావాలని ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారు. ఒక వ్యక్తి అంటే రమణ అనే వ్యక్తి విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే రమణ అనే వ్యక్తి వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి స్థలం వివాదంలో గ్రామస్తులంతా కూడా కాస్త వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా రమణ ఆరోపణ. అయితే బ్రహ్మయ్య అనే వ్యక్తి ఈ రమణ అనే వ్యక్తి రెండో వివాహం చేసుకున్నప్పుడు గ్రామస్తులకి చెప్పకుండా చేసుకోవడంతోనే కక్ష పెట్టుకున్నారనేది వీళ్ళు చెప్తున్నారు. అయితే బ్రహ్మయ్య అనే వ్యక్తి సాక్షాంతం పెట్టడంతో మళ్ళీ బ్రహ్మయ్య ఇంకొక వేరే పెళ్లి చేసుకోవడంతో ఈ రమణ అనే వ్యక్తి బ్రహ్మయ్యకి సపోర్ట్ చేయడంతో కుల బహిష్కరణ వాళ్ళంతా బహిష్కరణ చేశారు. అంటే వీళ్ళంతా వెలివేసినటువంటి పరిస్థితి అన్నట్టు నిన్న వాళ్ళు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే మాకు చెప్పకుండా, పెద్దలకు చెప్పకుండా వీళ్ళు పెళ్లి ఎలా చేసుకుంటారు, అక్కడ సాక్షాంతకం ఏ రకంగా పెడతారనేది నిన్న గ్రామ పెద్దలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పినటువంటి పరిస్థితి. అంటే గ్రామంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఆ కట్టుబాట్లను వీళ్ళు ఎందుకు ఆచరించట్లేదు అనేది బహిరంగంగా చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా వెలి అనే పదాన్ని వింటుంటేనే అసలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాంటి ఘటనలు, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో తాళరేవు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా అమానుషంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అధికారులు స్పందించారు. ఈ నెల 20వ తారీఖున శాంతి కమిటీలో అందరూ రావాలని చెప్పడంతో మేము రావని హుకుం జారీ చేసినటువంటి అధికారుల నేపథ్యంలో మరి ఇప్పుడు ఎంఆర్ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైనా సరే ఒకే కులానికి చెందినటువంటి వారు బహిష్కరణ అంటే వెలివేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కనుక ఇందులో పెద్దలు చర్చించి ఒక వర్గానికి చెందినటువంటి 43 కుటుంబాలకు పైగా వెలివేశారు, వీళ్ళని కూర్చోబెడతాము, వీళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు దాన్ని బట్టే మేము ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం ఎంఆర్ఓ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఎంఆర్ఓ గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తోటపేటకు సంబంధించినటువంటి 350 కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే సాంఘిక సంక్షేమం సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి మాట్లాడారు, కానీ ఇంకా పెద్దలు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కేవలం చిన్నపాటి గొడవలతోనే ఈ పరిస్థితులు అయితే మాత్రం తోటపేటలో నెలకొన్నాయి. మరి చూడాలి మరి అధికారులకి వీళ్ళందరూ కూడా స్పందిస్తారా లేదా. థ్యాంక్ యూ సత్య.